మన బాడీలో ఈ చక్రాస్ అనేవి ఏడు ఏడు ఉంటాయి. ఆ ఏడు కూడా మనకి అది క్లోజ్డ్ గా ఉంటే ఒకలాగా మనం ప్రవర్తిస్తాము. అది బాగా ఓపెన్ గా ఉంటే, అంటే కరెక్ట్ బ్యాలెన్సింగ్ గా ఓపెన్ గా ఉంటే ఒకలాగా ప్రవర్తిస్తాము. ఓవర్ యాక్టివ్ ఉంటే ఒకలాగా ప్రవర్తిస్తాం. సో మనకి ఒక మనిషిని మాట్లాడి మనం చూస్తే అది ఓవర్ యాక్టివా, క్లోజ్ అయి ఉందా, లేకపోతే ఓపెన్ ఉందా అన్నది తెలుస్తుంది. సో కొందరు వాళ్ళకి తెలియకుండానే అలా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. అది వాళ్ళకి అసలు రియలైజ్ అవ్వరు. సో మ్, అలా ప్రవర్తిస్తున్నారు అంటే ఆ చక్రాలు బ్యాలెన్స్ లేవు అని అర్థం. అయితే ఈ ఏడు చక్రాలు మనకు కనబడతాయా? సర్జరీ చేస్తే ఓపెన్ చేస్తే కనబడవు. అయితే చాలా మంది గురువులు ఏం చెప్తారు అంటే ఒక్కొక్క చక్రంలో లోటస్ లాగా ఫ్లవర్ ఉంటుంది, అందులో ఒక కలర్ ఉంటుంది, దానికి ఒక ఎలిమెంట్ అంటారు. ఒకటి అంటే ఇప్పుడు భూమి, ఆకాశం, ఇప్పుడు భూమి, నిప్పు, ఆ నీరు, అలా ఒక్కొక్క దానికి గాలి, ఒక్కొక్క దానికి అలా ఉంటుందన్నమాట. ఆకాశము. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది, అలాగే కలర్ ఉంటుంది. గ్రీన్, ఎల్లో, రెడ్, ఇలాంటి కలర్స్ ఉంటాయి అన్నమాట. బ్లూ, ఆ బ్లూ లో కూడా ఆకాశం బ్లూ ఒకటి, డార్క్ బ్లూ ఒకటి ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క చక్ర ఉంటుంది. అలాగే ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. సో మనం మంత్రంతో ఆ చక్రాన్ని ఆ కలర్ తో యాక్టివేట్ చేసుకుంటే అది బ్యాలెన్స్డ్ అవుతుంది, యాక్టివ్ అవుతుంది. ఓవర్ యాక్టివ్ ఉన్నాయి కూడా మనం రోజు చేసుకుంటే బ్యాలెన్స్డ్ వస్తుంది. సో మనకు ఎలా తెలుస్తుంది ఓవర్ యాక్టివ్ ఉందా, లేకపోతే యాక్టివ్ ఉందా, లేకపోతే బ్యాలెన్స్డ్ ఉంది అని? ఎందుకంటే ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క పద్ధతి ఉందన్నమాట. అయితే మనము సైన్స్ లో ఇది ప్రూవ్ అవ్వలేదు, ఎందుకంటే కనిపించదు కాబట్టి. కనిపించేదే సైన్స్ ప్రూవ్ చేస్తుంది, కనిపించింది సైన్స్ లోకి రాదు. సో కాకపోతే ఎవరైతే బాగా మెడిటేట్ చేస్తారో గురువులు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో ఇది ఎక్స్పీరియన్స్ అవుతారు మీరు, కానీ ఇది కనపడేది కాదు. అయితే ఎక్స్పీరియన్స్ ఎలా అవుతారు మీరు? ఎక్స్పీరియన్స్ ఎలా అవుతారంటే ఒక్కొక్క చక్రము మనకి దాని తత్వాన్ని బట్టి మన బిహేవియర్ ఉంటుంది. అదేమో ఒక సిమ్టమ్. మనం మెడిటేషన్ చేసేటప్పుడు అక్కడ మనకి ఆ కలర్ మనం ఫీల్ అవ్వడము, లేకపోతే ఒక పువ్వు, తామర పువ్వు ఆ కలర్ లో వికసించడము, ఇలాంటివి మనకి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్తున్నారనమాట. ఇట్లా ఉంటుంది అని. ఏదైతే ఎప్పుడైతే మనం ఒక దాని మీద చేసుకుంటే, అంటే ఒక పర్టికులర్ గా ఒక దాని మీద చేసుకుంటే, అంటే ఒక ఆమ్, చక్రం మీద చేసుకుంటే అని చెప్పారు. సో ఈ ఏడు చక్రాలు కాకుండా ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. 9 చక్రాలు అంటారు, 150 చక్రాలు అంటారు. ఇలా చాలా వందల కొద్ది చక్రాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క నర్వ్, ఒక్కొక్క దీంట్లో ఉంటాయి. అవన్నీ మనం అంత డీప్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే మన సహస్రారం పైన కూడా 2 చక్రాలు ఉంటాయి. అది పూర్ణాత్మక కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఆ 2 చక్రాలు కూడా మనం ఎప్పుడైతే ఎన్లైటన్ అవుతామో ఆ 2 చక్రాలను కూడా ఫీల్ అవ్వచ్చు.